ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం. సంప్రదించండి. శరణాగతి మార్గం కార్యక్రమానికి స్వాగతం. రీసెంట్గా అండి మీరు వినే ఉంటారు, అందరూ మెడిటేషన్ చేయాలి, ధ్యానం చేయాలి. ఇది ఎప్పటి నుంచో వస్తున్న థియరీ, అందరూ చెప్తారు మంచిదని. కానీ ఈ మధ్య కాలంలో బాగా ఫోకస్ చేసేది జనాలు మెడిటేషన్ కంటే కూడా ఇంకా ఒకటి రెండు చాట్ల ఎక్కువే వినిపిస్తున్నది సైలెన్స్. ప్రాక్టీస్ సైలెన్స్గా మనం అలవాటు చేసుకోవడం అనేది, అంటే సైలెంట్గా కాసేపు ఉండడం అనేది కూడా సాధనతో సమానం. సాధన చేయడం ఎంత కష్టమో సైలెంట్గా ఉండడం కూడా అంతే కష్టం. అంటే ఇక్కడ సైలెంట్ అంటే జస్ట్ ఏదో నోటికి ప్లాస్టర్ వేసుకోవడం కాదు, మైండ్ని సైలెన్స్ చేయడం. సైలెంట్గా ఉండడం కూడా స్వామికి మనం చేసేటటువంటి ఒకలాంటి ప్రేయరే అని కూడా ప్రచారంలో నడిపిస్తున్న వేళ ఎందుకు సాధువులు ప్రత్యేకంగా అంతెందుకు మనకి మౌనవ్రతం చేస్తాం, మౌన దీక్ష చేస్తాం, ఒక రోజంతా సైలెంట్గా ఉంటాం అన్నది ఇప్పుడిప్పుడు ఏదో ట్రెండ్ మారి కొద్దీ మనం వినేది కాదు, ఒకప్పటి నుంచే ఉండేదే. మన పెద్దవాళ్ళందరూ కూడా మౌనవ్రతం చేసేవారే. మా మదర్ స్పెషల్గా స్పిరిచువల్ క్యాంప్స్కి, స్పిరిచువల్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మాకు చెప్తారు, 3 రోజులు మేము సైలెంట్గా ఉంటాం, ఫోన్లో గిన్లో ఆన్సర్ చెయ్యము, పక్కన పెట్టేస్తాను అని స్పెసిఫిక్గా. అరే నవ్వుకునే దాన్ని, పిచ్చా అమ్మా నీకు ఏమన్నా సైలెంట్గా ఉంటే ఏంటి, నువ్వు బాగున్నావా లేదన్నా మాకు ఫోన్ చేసి చెప్పు అని అనేదాన్ని. లేదు అసలు ఎవరితో మాట్లాడడం, మేము సైలెంట్గా ఉంటాం. బట్ ఇవాళ రోజున అలా చేయడం కూడా అదొకలాంటి సాధన, అదొకలాంటి ప్రేయర్. మోస్ట్ ఇంపార్టెంట్లీ మొత్తం క్లెన్స్ అవుతుంది, దాని వెనకాల ఒక థియరీ ఉంది అని కూడా చెప్తున్నారు. ఏంటి సైలెంట్గా కూర్చోవడం, ఏ రకంగా అది ఒక సాధనతో సమానం. వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజా రామానుజదాస్ గారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. మంచి మాటలు మాట్లాడండి వరకు విన్నాం, కానీ అసలు సైలెంట్గా ఉండండి అనేది అసలు ఎక్కడా వినలేదు. ఈ మధ్య ఎక్కువ వినిపిస్తుంది. ఏంటమ్మా దాని వెనకాల సైన్స్? ఈ మాసమే మాఘమాసం. దేంతో మొదలవుతుందో తెలుసా? మౌని అమావాస్యతో మొదలవుతుంది. మౌని అమావాస్య అంటే మాఘమాసం ప్రారంభం అవ్వడానికి ఉన్నటువంటి ఆ అమావాస్య ఏదైతే ఉందో జనవరి 18న జరిగింది. ఆ రోజున మౌనంగా ఉండాలి. మౌనంగా ఆ రోజంతా మౌన వ్రతం చేయాలి. ఆ అమావాస్యకి అది విశేషం, మౌని అమావాస్య. టాపిక్ కూడా భలే మాఘమాసంలోనే తీసుకొచ్చారు. మౌనంగా ఉంటే చాలా వరకు సమస్యలు పరిష్కారం అయిపోతాయి. అసలు మీకు ఒక విషయం తెలుసా? మనకి భగవంతుని చేరుకోవడానికి ఇది ఒక సాధన. ఇవన్నీ కాసేపు ఫర్ గ్లాన్స్ పక్కకు పెడితే మౌనంగా ఉండడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి. సగం సమస్యలు ఎదుటి వ్యక్తి చెప్పేది వినకుండా మనం మాట్లాడటం వల్లే వస్తాయి. వాళ్ళు చెప్పేది పూర్తిగా ఆలకిస్తే మనకు అసలు వాళ్ళు చెప్పాలనుకున్న ఉద్దేశం అర్థమవుతుంది. సగం సమస్యలు అక్కడే పరిష్కారం అవుతాయి. అందుకే పెద్దలు ఏం చెప్తారు తెలుసా? కేయూరాణి నా భూషణాని నహార నా చంద్రోజ్వల క్షీయంతే కలభూషణాని వాగ్భూషణం భూషణం సతతం వాగ్భూషణం భూషణం అంటారు. మనం ఒంటికి రాసుకునేటువంటి చందనాది లేపనాలు కావచ్చు, వేసుకునేటువంటి నగలు కావచ్చు, ధరించేటువంటి వస్త్రాలు కావచ్చు, పెట్టుకునేటువంటి పుష్పాలు కావచ్చు, ఇవేవి మనిషికి శాశ్వత అలంకారాలు కావు. అసలైన అలంకారం ఏమిటి అంటే వాగ్భూషణం. మాట మంచి భూషణం. ఆ మాట మంచిదైతే ఊరు మంచిదవుతుందని చెప్తారు. మనిషి పోయినా మాట మిగిలిపోతుందని చెప్తారు. మనం ఎలా మాట్లాడతామో అదే గుర్తుపెట్టుకుంటారు, మనం ఉన్నా లేకపోయినా కూడా. కాబట్టి అటువంటి మాట మంత్రంలా ఉండాలి. మాట ఎప్పుడూ కూడా ఆచితూచి మాట్లాడాలి. అందుకనే రామచంద్రమూర్తిని చూసి మనం మాట్లాడటం నేర్చుకోవాలట. ఆయన ఎలా ఉంటాడంటే పూర్వభాషీచ మితభాషీచ రాఘవ అంటారు. ముందుగా మాట్లాడతాడు, ముందుగా పలకరిస్తాడు, మితంగా మాట్లాడతాడు. పలకరించమన్నాం కదా అని వచ్చి రావడంతో దిత్తి గారు బాగున్నారా, ఇవాళ వంట ఏం చేశారు, బాగా జరిగిందా, ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ఎంతవరకు పలకరించాలి అంతవరకు, అంతే, తర్వాత ఆపేయాలి. సైలెన్స్ ఎప్పుడు కూడా, మౌనం సగం సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. చాలామంది అండి వాదులాడుకునేటప్పుడు నువ్వెంత 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 అనుకుంటుంటారు. నేను ఒక పాయింట్ చెప్పా ఒకసారి, చాలామందికి భలే నచ్చింది ఆ పాయింట్. మళ్ళీ ఈ నేపథ్యంలో మళ్ళీ ఆ పాయింట్ చెప్పదలుచుకున్నా. విశేషించి భార్యాభర్తలు ఎప్పుడు తగులాడుకుంటూ ఉన్నారనుకోండి, నువ్వెంత నువ్వెంత అనుకునే బదులుగా ఒక్క అక్షరం, ఒక పొల్లు కొంచెం మార్చి గుడి దీర్ఘం ఇస్తే, నాకు నువ్వెంత, నాకు కొమ్ము పెట్టే బదులు నీవే అంత అని చూడండి, ఎంత బాగుంటుంది. బాబా నువ్వెంత అనే మనిషి ఇగో ఒప్పుకుంటుందా? నీవే అంత అంటే అసలు అటు భార్య అయితే భర్త కాళ్ళ మీద పడి ఉంటుంది, భర్త అయితే భార్యకి దాసోహం చేసేస్తాడు. నీవే అంత అని చూడండి, మాట తీరు పలకటంలో అంత వ్యత్యాసం.
నువ్వెంత అంటే కొట్టుకునేటువంటి స్థాయికి వస్తుంది. నీవే అంత అంటే దాసాను దాసుండా సూపర్ అనేటువంటి స్థాయికి సూపర్ వెళ్తుంది. సూపర్. మాట మితంగా వాడాలి, అమృతంగా ఉండాలి, మనం లేకపోయినా గుర్తుపెట్టుకునేలా ఉండాలి. అలా మాట్లాడటం చేతకానప్పుడు జిప్పు వేసుకోవడం కరెక్ట్. కాబట్టి ఎప్పుడు మాట చాలా మితంగా, చాలా అందంగా, అదే ఒక భూషణంలాగా ఉండాలి. గలగల గలగల మాట్లాడితేనే సందడి అంటారు కదా. అన్ని సమయాల్లో కాదు. భగవత్ వైభవము అనర్గళంగా ఒక సుధా ప్రవాహంలాగా జరిలాగా సాగుతూ ఉండాలి. ఆయన గురించి మాత్రమే. మిగతా ఏ విషయమైనా మనం మాట్లాడకపోవడమే ఉత్తమం. ఎంత తక్కువ మాట్లాడితే మిగతా విషయాల గురించి అంత విశేషం. భగవత్ వైభవం ఒక్కటే నిత్యము శ్రవణానందకరమైనటువంటిది, నిత్యం మాట్లాడదగినటువంటిది. మిగతా ఏదైనా సోత్కర్ష పరనిందే. మనల్ని మనం పోడుకోవటమో లేకపోతే పక్కన వాళ్ళని తిట్టడమో ఈ రెండే కనపడతాయి. మీరు గమనించి చూడండి. సోత్కర్ష పరనింద. మిగతా మీరు ఏ టాపిక్స్ అన్నా మాట్లాడండి, ఇవి రెండే ఎక్కువ కనిపిస్తాయి. భగవత్ వైభవం మాత్రమే నిత్య శ్రవణానందకరమైనటువంటిది. అలాగే మౌనంగా ఎందుకు ఉండాలి అంటే, మౌనంగా ఉన్నాము అంటే మనసు భగవంతుని వైపు ఆ లగ్నం అవ్వడానికి, ఐకాంతికంగా ఆ స్వామిని ఆరాధన చేయడానికి మార్గం సుగమవుతుంది. మాట్లాడే కొద్దీ ఒక మాటకు ఒక మాట, ఒక మాటకు ఒక మాట వేరే వేరే తలంపుల్లోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంటుంది. మనసు అలజడిగా ఉన్నప్పుడు, ఇప్పుడు చూడండి, కొంత మురికి నీరు ఉంది. ఆ మురికి నీరు అలా వదిలేసామనుకోండి, మురికంతా కిందకి వెళ్ళిపోయి నీరు తేట తెల్లమవుతుంది. ఆ పైన ఉన్నటువంటి నీరు పానయోగ్యంగా ఉంటుంది, తాగడానికి అనువుగా ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ ఒక రాయి దాంట్లో వేసామో మళ్ళీ కింద నుంచి పురత పైకి వస్తూ ఉంటుంది. అలాగే నిశ్శబ్దంగా ఉంటే మనసు పొరలలో ఉండేటువంటి అలజడి అంతా నిదానంగా కిందకి వెళ్ళిపోతుంది. ఆ మనసు లోపల అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ దర్శనం మనకి ఈజీగా అవుతుంది. మళ్ళీ కొంచెం మాట్లాడాము అంటే దాంట్లో రాయేసినట్లే, అలా అలా బురద కింద నుంచి పైకి వస్తున్నట్లు. అంటే మనసు లోతుల్లో ఉండేటువంటి మళ్ళీ భావావేశాలు, కామ, క్రోధ, లోభ, మోహం, మద, మాత్సర్యాలు ఇవన్నీ కొంచెం పైకి లెగుస్తూ ఉన్నాయంటే మళ్ళీ భగవత్ స్వరూపం అస్పష్టంగా ఉంటుంది. నీరు నిశ్చలంగా ఉన్నప్పుడే నీటి అడుగుని ఏదుందో కనిపిస్తుంది. అలాగే మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనసు పొరల్లో ఉన్నటువంటి భగవంతుడు దర్శనం అవుతాడు. అంటే మైండ్ ని సైలెన్స్ చేసుకుంటే భగవంతుడు కనిపిస్తాడు అనేది అదే అన్నమాట. అందుకే కాబట్టి మాట ఎప్పుడు పొదుపుగా ఉండాలి. ఆంజనేయ స్వామిని చూసి నేర్చుకోమని లక్ష్మణ స్వామికి స్వయంగా రాముడు చెప్పాడు. మొట్టమొదటిసారి రామలక్ష్మణులు ఇరువురిని కూడా హనుమస్వామి కలవడానికి వెళ్ళినప్పుడు ఒక బ్రాహ్మణ రూపం ధరించి వెళ్తాడు. ఆ వస్తున్నటువంటి మనుపుత్రుల్లా ఉన్నటువంటి వాళ్ళు ఎవరా అంటూ చూసి, ఆయుతాశ్చ సువృతాశ్చ బాహవోహో పరిగోపమాహ కిమర్థం నవిభూషితాహ అంటూ ఒక శ్లోకంలో ప్రశ్నిస్తారు. ఇంత అద్భుతంగా ఉన్నటువంటి గుండ్రనైనటువంటి మీ భుజాలను ఎందుకు ఆచ్ఛాదన లేకుండా వదిలేశారు, దాన్ని ఎందుకు కప్పుకోలేదు అంటూ అడగటంలో, మునిపుంగవుల్లాగా కనిపించేటువంటి మీ యొక్క వేషధారణ వెనకాల ఇప్పుడు చూడండి, నిత్యం ఒక ఉంగరం ఇలా పెట్టుకుంటూ ఉన్నామంటే దీని కింద ఒక అచ్చు పడుతుంది. అవును అవును. ఇప్పుడు వీళ్ళు రామలక్ష్మణులు ఇరువురు రాజకుమారులు కాబట్టి నిత్యం ఇక్కడ వాళ్ళు భుజకీర్తులు ధరిస్తూ ఉంటారు. అవి ఎప్పుడైతే అంటే భుజాలకు ఒక ఆభరణాలు లాంటివి ధరిస్తూ ఉంటారు, అవి తీసేసినా కూడా ఆ ప్రింట్స్ కనపడుతూ ఉంటాయి. అవును. అంత అద్భుతంగా ఉన్నటువంటి మీ యొక్క భుజాలు అలా ఆచ్ఛాదన లేకుండా ఉంచారేంటి, ఏ దృష్టి దోషం తగులుతుందో కప్పుకోవచ్చు కదా అని అడగటంలో ఈయన ఆంతర్యం, అసలు రామచంద్రమూర్తి అంటాడు, ఈయన నవవ్యాకరణ పండితుడై ఉంటాడు, లేకపోతే ఇంత కరెక్ట్గా మాట ఎదుటి వ్యక్తి మాట్లాడినప్పుడు వాళ్ళలో ఉండే జ్ఞానం మొత్తం తెలిసిపోతుంది. అవును అవును. మనం మాట్లాడే తీరులోనే ఎగ్జాక్ట్లీ వీడు అజ్ఞాన మూఢుడా లేకపోతే అతి జ్ఞానం కలిగినటువంటి వాడా, అతి తెలివితేటలు కలిగినటువంటి వాడా అన్నీ పసిగట్టేయచ్చు. మనం మాట్లాడే మాటే మనలో ఉండేటువంటి ఆ జ్ఞానాన్ని సూచిస్తుందని చెప్తారు. అటువంటి మాట మంత్రంలాగా ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేసేలాగా ఉండాలి. చెడుగా కాదు, మంచిగా, మంచి వైపు అడుగులు వేసేటట్లుగా. అందుకనే భగవంతుని వైభవం గురించి చెప్పడమే, మాట్లాడడమే మాట. మిగతా ఏదైనా ఏ విషయంలో అయినా మౌనంగా ఉండడానికి మించింది వేరేది లేదు. అందుకే ఇతర విషయాల పట్ల ఎప్పుడూ కూడా ఋషులు, మునులు వీళ్ళు ఎటువంటి సంపర్కం లేకుండా, అంటే మిగతా విషయాల పట్ల ఎటువంటి ఆసక్తి లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళి వాళ్ళు తపస్సు చేసుకునేటువంటి దానికి అర్థం ఏమిటి అంటే, ఆ మనసుని అలజడులు లేకుండా అలాగా స్టాగ్నేట్, అంటే ఎలా అంటే
ఉంటాయి ప్రతి ఒక్కళ్ళలోని మలినాలు. త్రిగుణాత్మకమైనటువంటి భూమిలో ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్ గా ఉంటుంది. బురదలోనే ఉన్నాం మనం. ఆ బురదంతా కిందకి దిగిపోవాలి. అప్పుడు అట్టడుగున ఉన్నటువంటి స్వామి రూపం కనిపిస్తుంది. మౌనం భగవత్ సాక్షాత్కారాన్ని ఇస్తుంది మనం మనకి. ఏదన్నా ఎవరికన్నా చెప్పాలనుకుంటే వాళ్ళకి అర్థం కాలేదనుకోండి, గట్టిగా మాట్లాడుతూ చెప్తే కూడా కొన్ని సార్లు బోలెడు గంటలు ఆర్గ్యుమెంట్‌లో చేసుకుంటే కూడా అర్థం అవ్వదు. ఇంకా సైలెంట్‌గా ఉంటే ఈ రోజుల్లో మన లోపలే ఉందో మనం ఏమనుకుంటున్నామో ఎలా కన్వే చేస్తామమ్మా? అందుకనే మూర్ఖులతో వాదన అనవసరం అని సైలెంట్ అయిపోవాలి. మనం ఒక మాట మాట్లాడి వాళ్ళు ఒక మాట మాట్లాడి మాటకు మాట పెంచుకునే మనం కన్నా సైలెంట్‌గా ఉంటే అదే మన స్ట్రెంగ్త్ అని ఇప్పుడు మీరు చెప్తున్నారు. అవును. కానీ ఇవాల్టి రోజున మనం మాట్లాడలేకపోవడమే మన వీక్‌నెస్ కదా! అట్లా ఏం ఉండదండి. నిదానంగా మనిషి చూడండి, నిజం నిప్పు లాంటిది, ఎప్పటికైనా బయటకొస్తుంది. మనలో ఎంత టాలెంట్ ఉంది, ఏంటి అనేది మన చేతల ద్వారా మనం చెప్పొచ్చు. మాటల ద్వారానే ఎందుకు చెప్పాలి? హ్మ్. మాట తక్కువ చేసి చేతలు ఎక్కువ చేసి చూపించండి. హ్మ్. పాయింట్. మాట్లాడితేనే చెప్పాలా? మనం మాట్లాడక్కర్లా. మనం చేసే పని చెప్తుంది మనం ఎంతటి వాళ్ళమో. మనం చేతగాని వాళ్ళమా, చేతనైన వాళ్ళమా, మన పని ద్వారా మనం చూపించాలి. మాటల ద్వారా కాదు. సైలెంట్‌గా ఉండడం, మౌనవ్రతం పాటించడమే ఆ స్వామికి కూడా మనం చేసేటటువంటి నిజమైన భక్తి అని కూడా వింటున్నాం. అది భక్తికిలా ఎలా అవుతుంది? అదే చెప్పాను గదా! ఐకాంతికంగా స్వామిని ఆరాధన చేయటంలోకి తీసుకువెళ్తుంది మన మనసుని. ఆ! మనసు నిశ్చలంగా ఉంటేనే కదా భగవత్ స్వరూపం మనకి కనిపించేది. నిశ్చలంగా ఉండడానికి మాట తగ్గించి మాట్లాడాలి. అసలు మాట్లాడకపోతే ఇంకా ఉత్తమం. అందుకే ధ్యానంలో కూర్చుంటే ఎక్కువ భగవత్ స్వరూపం మనకి కనిపిస్తుంది అంటారు. మా సంప్రదాయంలో కూడా 20 నిమిషాలన్న మినిమం తిరునారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని జపించాలని చెప్తారు. ఆ 20 నిమిషాల అనుష్ఠానం మనకి ఎక్కడ లేనటువంటి శక్తిని ఇస్తుంది. మనకు ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటినీ కూడా అదే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ అనుష్ఠానంలో ఉన్నప్పుడు మౌనంగా ఉంటాం మనం. ఆ బలమే మిగతా నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటినీ కూడా క్యాన్సిల్ చేస్తుంది. అంటే సైలెంట్‌గా ఉండడంలో కూడా బోలెడంత ఎనర్జీ ఉంది. ఉంది. బోలెడంత స్పిరిచువల్ మీనింగ్ ఉంది. ఉంది. ఆహా! ఖచ్చితంగా. ఏకాంతంగా ఉండాలి. అలాగే సైలెంట్‌గా ఉండాలి. ఇలాంటివి కూడా భగవంతుని చేరుకోవడానికి మంచి మార్గాలవుతాయి. మనం ఏదో అనుకుంటాం గానీ, మనం అందరిని వదిలేసి వెళ్ళిపోతున్నాము ఎక్సెట్రా అని. బట్ ఇదే కదా మనకి కావాలి. ఒక రకంగా మీరన్నట్లు భగవంతుడిని చేరుకోవడంతో పాటు ముందర అసలు మనకు మానసిక హెల్త్ బాగుపడుతుంది. ఫస్ట్ అవును. అసలు మనకి ప్రశాంతత వస్తుంది. ఎవరితో మాట్లాడకుండా సైలెంట్‌గా ఒక ప్లేస్‌లోకెళ్ళి దేవుడి గురించి తలుచుకుంటూ, ఆలోచించుకుంటూ ఉంటే ముందరకు మనసుకు హాయిగా ఉంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఆచరించి, ప్రయత్నించి ట్రై చేయడానికి లైక్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. వారంలో ఒక్కసారన్నా అట్‌లీస్ట్ మానవవ్రతం. లేదా రోజులో కొంత సమయం మౌనం. 5 నిమిషాలతో స్టార్ట్ చేసినా వారంలో సరే. ఒక రోజంతా అంటే కష్టం. బట్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ మ్యాన్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. రైట్. రోజులో ఒక 10 నిమిషాలో, ఒక 20 నిమిషాలో మౌనంగా ఉండి చూడండి. ఆ సమయంలో మీ మనసు ఎలా ఉంది, మిగతా సమయాల్లో ఎలా ఉంది, మీకే చేంజ్ తెలుస్తుంది. సూపర్ అసలు. వండర్‌ఫుల్. ట్రై చేసి చూడండి. ధన్యవాదాలమ్మా. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.